ఏంది దామిని ఆనంద భైరవి దత్తత తీసుకుంటా ఉండదా? ఇదేం ట్విస్ట్? అమ్మి 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 బ్రేకింగ్ న్యూస్ అమ్మే. దామిని ఆనంద భైరవి దత్తత తీసుకుంటా ఉండదంట. ఏంటి దత్తత? అవునమ్మే. నీకెవరు చెప్పారు? శేఖరం చెప్పుండడమ్మి. అదే అమ్మి, మన శ్రేయోభిలాషి శేఖరము దత్తత గురించి పంతులతో మాట్లాడడానికి పోతా దారిలో కలిసిండాడు. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో ప్యువా యస్వరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచే. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదరం. శ్రీగురుభ్యో నమః. ఏందమ్మి నువ్వనేది? ఇప్పుడు ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపి నువ్వు సాధించేదానికి ఏముండది? ఆ ఇంటి బిడ్డని వాళ్ళందరి కళ్ళ ముందు నుంచి దూరం చేస్తేనే కదా గుండె బరువెక్కి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు ఆ కుటుంబమంతా. ఆ బాధల్లో ఉన్నప్పుడే కదా అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ ఇంటిని కూల్చే బలమైన ఆయుధం నా ఆలోచన నుంచి పుట్టుకొచ్చేది. అక్కడ అందరూ సంతోషంగా ఉంటే మనం వాళ్ళని ఏమీ చేయలేము. అంతేకాదు, దామిని లీలావతికి కూతురుగా ఉన్నప్పుడే దాన్ని సరిగ్గా నాకు కావలసినట్టుగా వాడుకోలేకపోయాను. ఇప్పుడది ఆనంద భైరవి కూతురుగా అయ్యిందంటే ఇంక దామినిని నేను టచ్ కూడా చేయలేను. సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే దామిని అనే స్విచ్ని మనం అందుకునే పాయింట్లోకి తెచ్చుకోవాలి. ఏందోనమ్మే, నువ్వు 2.0గా వచ్చి రావడంతోనే రూపంతో పాటు పాపాలు కూడా కొత్త మీటర్లో చేయబోతున్నావని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉండారు. ప్లీజ్ అమ్మి, అది మాత్రం డిసప్పాయింట్ చేయి మాకు. మా చూస్తావుగా ఈ 2.0 అనన్యాని. కాసేపట్లో అక్కడ జరిగేది దత్తత కాదు, వాళ్ళ గుండెలు దహనం. ఏం ప్లాన్ చేస్తుండవమ్మి అసలు? చిట్టిబాబు, ఒరే నాన్న చిట్టిబాబు, ఎక్కడ్రా చిట్టిబాబు? టిఫిన్ తిందువు రారా. ఇదిగో బాబు, నా మనవడు చిట్టిబాబు ఏమైనా కనిపించాడా? ఇందాక ఇక్కడే ఆడుకుంటున్నాడు. లేదమ్మా, నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? హలో, ఎవరు? ఏంటి రంగమ్మా, వాకిట్లో ఆడుకుంటున్నా నీ మనవడి కోసం వెతుక్కుంటున్నావా? అవునమ్మా, ఎవరు నువ్వు? నా గురించెందుకులే కాని విషయం ఏంటంటే ఎప్పుడో కూతురు అల్లుడు కూలీ పనిలో చచ్చిపోయారు. ఇప్పుడు నీకంటూ ఉన్న ఒక్కగానొక్క మనవడు కూడా కనిపించకుండా పోయాడని పాపం చాలా బాధపడుతున్నట్టున్నావు కదూ? అవునమ్మా. బాధపడకు, నీ మనవడు నా దగ్గరే ఉన్నాడు. నా మనవడు నీ దగ్గరున్నాడా? ఎక్కడమ్మా? ఎక్కడున్నా నా కాడికి పంపించు తల్లి. పంపిస్తాను రంగమ్మా, కానీ నువ్వు ఒక పని చేయాలి. అర్థమైందా? ఏంటమ్మా నువ్వు అనేది? నేనా పాపం చేయలేనమ్మా. ఓహో, అయితే నీ మనవణ్ణి చంపేసి నేనే పాపం చేస్తాను, పర్వాలేదా?
చేసుకొని చెప్పింది చెయ్యి. వెళ్ళు. అమ్మా 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 ఆనంద అమ్మా రంగమ్మా, సమయానికి వచ్చావు. రా కూర్చో. అమ్మా మీతో మాట్లాడాలమ్మా. కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఉమ్? అమ్మా ఈ దత్తత కార్యక్రమం జరిపించే ముందు మీ అందరికీ ఒక నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నిజమా? ఏంటి రంగమ్మా? అది అది చెప్పు రంగమ్మా, పర్వాలేదు. లీలావతమ్మ కన్న బిడ్డ అని ఈ దామినిని మీరు దత్తత తీసుకుంటున్నారు కదమ్మా. అవును. లేదమ్మా, దామిని లీలావతమ్మ గారి కన్న బిడ్డ కాదమ్మా. కాదమ్మా. నాకు అప్పగించిన ఆ బిడ్డని నేను పెంచలేదమ్మా. ఆనాడే పెంచుకోవడానికి కావాలని ఎవరో పెద్దింటి వాళ్ళు అడిగితే డబ్బు కోసం ఆశపడి అమ్మేశానమ్మా. ఇవాళ మీకు అప్పగించిన ఈ అమ్మాయి చచ్చిపోయినా నా కూతురు బిడ్డమ్మా, నా కూతురు బిడ్డ. బామ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటి బిడ్డని కాదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదమ్మా, లేదు, నేను చెప్పేది నిజం. నువ్వు ఈ ఇంటి బిడ్డవి కాదమ్మా. రంగమ్మా, లేని మా బిడ్డని ఇన్నేళ్లుగా నువ్వు చూపిస్తూ, ఇన్నేళ్లుగా నువ్వు మమ్మల్ని మోసం చేస్తూ వచ్చావు అంటే హ, నేను కాదు కదా, మా కుటుంబంలో ఎవరూ నమ్మం. నువ్వు ఏదో విషయంలో ఈ అబద్ధం చెప్తున్నావు. లేదమ్మా, లేదు. ఇంతకాలం నేను మీ దగ్గర ఈ నిజం దాచింది మీకు భయపడి తల్లి. నేను తప్పు చేశానమ్మా, తప్పు చేశాను.